అనేకమైన సార్లు కలత చెందుతూ ఉంటారు. అనేకమైన సార్లు మీ జీవితంలో మీ ఆలోచన మారిపోతా ఉంటారు, మీ స్థితి మారిపోతా ఉంటాం, మీ కష్టాలు మారిపోతా ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడులాగా సంతోషం వచ్చినప్పుడులాగా మనం జీవిస్తాం. చూడండి, నేను అనేక సార్లు అనుకుంటూ ఉంటాను. ఏమనుకుంటానంటే అనేక సార్లు నవ్వుకుంటుంటాను. ఏ విషయంలో నవ్వుకుంటానంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తాను. అన్నతో లేకపోతే మామను లేకపోతే బావనో కాస్త ఏదో రకంగా కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాను. ఆ కష్టం తీరిపోయినందుకు అలా కంటికి కనిపించదు. అలానే ఏదైనా సంతోషంగా ఉన్నప్పుడు అసలు జ్ఞాపకం చేసుకో. అంటే అర్థమేంటి? మానవుని యొక్క నైజం అలాంటిది, మానవుని యొక్క స్థితి అలాంటిది, మానవుని యొక్క పరిస్థితి అలాంటిది, మానవుని యొక్క ఉద్దేశం అలాంటిది, మానవుని యొక్క జీవిత గమనంలో వాళ్ళ యొక్క లక్షణాలు అలాగగా ఉంటూ ఉంటాయి. మరి మానవుని యొక్క లక్షణాలు ఉన్నప్పుడు ఈ లోకంలో ఉంటున్న మన పట్ల ఎలా మనం తెలుస్తున్నప్పుడు ఇక దేవుడి పట్ల ఎలా ఉంటుంది మన జీవితం? ప్రజలు కూడా దేవుడు అలాగే చూస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటారు. ఆ కష్టం తీసుకోగానే మన దేవుడికి దూరం అయిపోయి జీవిస్తూ ఉంటారు. దేవుడు అసలు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు చేసిన మేలు మర్చిపోతాం, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతాం, దేవుడు చేసిన సహాయం మర్చిపోతుంటాం, దేవుడు చూపిన ప్రేమ మర్చిపోతుంటాం, దేవుడు మీ పట్ల ఆయన చూపిన ఆదరణ మర్చిపోతుంటారు, ఆయన చూపిన కరుణ గురించి మర్చిపోతుంటారు. కానీ దావీదు గారైతే ఎన్నడూ కూడా దేవుడిని మర్చిపోదు. ఎప్పుడు కూడా దేవుడి గారు దూరంగా ఉండేది. దేవుడితో అయ్యా నేను పడుకొని లేచినప్పుడు కూడా నా మీద నుంచి 10,000 మంది దండించినప్పుడు నేను భయపడను. కారణమైతే నా దేవుడు లేస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఇవే రక్షిస్తావయ్యా అని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అలాగే దేవుడు చూసినట్టయితే యెహోవా లేము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు వెలుగుగొట్టువాడవు నీవే, రక్షణ యెహోవాది. చూడండి చక్కగా శత్రుడు యొక్క పళ్ళు వెలుగొట్టేవాడు ఆయన, శత్రువులకు దవడలు పగలగొట్టేవాడు ఆయన. అంటే శత్రువులను దావీదు దగ్గర రాకుండా వారికి శిక్ష విధించి ఆరదూరువాడు గొప్ప విశ్వాసం. దావీదు గారు ఆయన చుట్టూ కాపలాకి బడులు పెట్టుకుంటున్నారు. వారికి చెప్పట్లే ఈ మాట, నా మీద యుద్ధానికి వస్తారేమో, ఒకవేళ నా మీద 10,000 దగ్గరికి వస్తారేమో, సైనికులారా మీరు సిద్ధంగా ఉండండి, సైనికులారా మీరు యుద్ధాలు రెడీ చేసుకోండి, గుర్రము రెడీ చేసుకోండి, కత్తులు రెడీ చేసుకోండి, గాలు రెడీ చేసుకోండి అని ఆ యొక్క యుద్ధ వీరులతోనూ ఆ సైన్యంతో దావీదు చెప్పట్లేదు. ఎవరు చెప్తాడని? దేవుడు చెప్తున్నాడయ్యా, నీవు యుద్ధం చేసేవాడు నీవే, దుస్తులను తరుమువాడు నీవేనే. దుస్తులకు ఎవరంటే క్రైస్తవ పిల్లల మీద, మంచివారి మీద లేబిన అన్నదాలు వేసేవాడు, వారిని హింసించేవాడు, వారిని ఇబ్బంది పెట్టేవాడు, వారికి ఇబ్బందికరంగా మాట్లాడేవాడు, వారి హృదయాన్ని బాధ పెట్టేవాడు, వారిని కష్టపెట్టేవాడు. వారందరూ నోరు ముగివాడు ఎవరు? దేవుడే. మనుషులు ఎవరు వాడు నోరు ముగించలేదు. వారు నోరు ముగించిన మనుషుల వల్ల కాదు, ఎవరి చేత కాదు, వారు నోరు ముగించుకోడు, దేవుడు మాత్రమే. కాబట్టి ఆ దేవుడికి చెప్తున్నాడు, అయ్యా నీవైతే వారి దవడ ఎముకలను విరగొట్టుకోవడం నీవే, వారి దవడలను కొట్టుకోవడం నీవే, వారి బుద్ధి చెప్పుకోవడం నీవే, వారి తరుముకోవడం నీవే, ఆ శత్రువులను నా వద్దకు చేరకుండా నన్ను రక్షించుకోవడం నీవే, నన్ను కాపాడుకోవడం నీవే, నాకు వచ్చే ప్రతి శ్రమలో కూడా నువ్వు తోడుగా అండగా కోటగా ఉండి కరుణించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. ఎందుకంటే ఆయన రక్షణ ఇవ్వాలి, రక్షించే బాధ్యత దేవుడిదే. మన చుట్టూ ఆయన రక్షణ కాపుదల ఉంటుంది. పగల ఎంత దెబ్బైనా, రాత్రి వెంట దెబ్బలు కాకుండా దేవుడు కాపాడుతూ ఉంటాం. ఆయన రక్షణ కాపుదల మనకు ఉంటుంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఆయన రక్షణ కాపుదల ఉంటుంది కాబట్టి ఉదయం లేస్తున్నాం. ఆ రక్షణ కాపుదల ఉంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. ఆయన రక్షణ కాపుదల ఉంది కాబట్టి మనం పొందుకెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నాం. ఆయన రక్షణ కాపుదల ఉంది కాబట్టి మనం బ్రతికించబడుతున్నాం. ఆయన రక్షణ కాపుదల ఉంది కాబట్టి మన కుటుంబంతో మనం సంతోషంగా ఉంటున్నాం. చూడండి, ఎప్పుడైనా మనం నడుస్తూ ఏమైనా కాలు గారి వెనక్కి పడిపోయి మన తలకాయ పగిలిపోతే వెనక తగిలితే మనం బ్రతుకుతామా? మరి కాపాడుతున్నారు. నువ్వు వెనక్కి పడకుండా, ముందుకు పడకుండా, పక్కకు పడకుండా దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు.
మరి రకాల సమయంలో కాకుండా చెప్పింది, అయ్యా నాకు పనులు దారి అయ్యా, నేను పడబోయానయ్యా, పడిన తరగతి వెళ్ళానయ్యా, మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అర్థమేంటి? మనం చూసుకొని కూడా మరి పడవను కాపాడేది ఎవరో దేవుడే. దేవుడు మనం కాపాడుతాడంటే ఒక రెప్పపాట్లో ఏం జరిగిందో ఎవరో చెప్పలేము. ఎవరో కూడా పడాలని పడవ, లేకపోతే ఎవరో కూడా జాలని చాలదు. కానీ అలాంటి ఆపదల నుంచి మనం అనుకుంటాం ఇది చిన్న ఆపదే అనుకుంటాం, కానీ అది చిన్నదే. కానీ అది చేసేటప్పుడు అది పెద్దగా అయినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక రోజున మా అన్నయ్య బ్యాగ్ దేవుడు చూస్తున్నారు కుమారుడు, మా అన్న బ్యాగ్ ఉన్నాడు. ఆయన తన భార్య బాత్రూంలోకి వెళ్ళి పడిపోయింది. కాలు దగ్గరిపోతేనే ఆయన తనకాయ పడిపోయి సుమారు 10 లక్షల వచ్చి చాలా రోజులు ఆమె కుమారులు తర్వాత బయటకు వచ్చింది. కానీ పడడం ఎంత చెప్పాలి, కొంచెమే. కానీ తగలరాల్సి తగిలితే మానవుని యొక్క జీవితంలో చిన్నాలను అయిపోతుంది. అంటే అలాంటి ఆపద నుంచి కాపాడేదెవరు? దేవుడే. ఎందుకంటే మన రక్షకుడు కాబట్టి, యెహోవా రక్షించేవాడు కాబట్టి, యెహోవా రక్షణ చూపువాడు కాబట్టి ఆ రక్షకుని అనుకుంటున్నాడు ఎవరో దానికి మహారాజు, అయ్యా నీవు మన రక్షకుడు అయ్యి ఉన్నావయ్యా, యెహోవా రక్షించేది నీ రక్షణ నీదేనయ్యా, నీ రక్షణ లేకపోతే మేము బతకలేమయ్యా, నీ రక్షణ కాపుదల లేకపోతే మేము బతకలేమయ్యా, నీ రక్షణ స్థితి మనం లేకపోతే మేము కాపాడలేమయ్యా. కాబట్టి నీ రక్షణ నాకు కావాలి ప్రభు, నీ కాపుదల నాకు కావాలి ప్రభు, నీ సహాయం నాకు కావాలి ప్రభు అని ఎంత చక్కగా దావీదు మహారాజు దేవుడిని వేడుకుంటున్నాడో చూడండి. గొప్ప రాజుగా ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, మంది మనం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎవరు నేర్పుకున్నాడు? ఎదురున్నా కూడా ఎవరు నేర్పుకున్నాడంటే దేవుడికి వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గర మాట్లాడుకుంటున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీవే నాకు సహాయం చేయాలయ్యా, నీ సహాయం కావాలి ప్రభా, ఈ మనుషు సహాయం ఎంత ప్రభావ, ఎవరికోనే నమ్మడానికి వీలు లేదు ప్రభావ, నేను తప్పు చేస్తున్నా క్షమించుకోవడం, నేను బాగలేదే క్షమించుకోవడం, చాలా దుర్మార్గం చేయడం క్షమించుకోవడం, నన్ను మార్చుకోవడం, నేను చిన్నతనంలో నేను గమనిస్తున్న కుమారుడు ప్రభావ, నన్ను మార్చే గొప్ప దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, మేలు చేసే దేవుడు, పప్పు చూపే దేవుడు, కనికరించే దేవుడు, కరుణ కలిగిన దేవుడు, నీవు తప్ప నాకు ఎవరు లేదయ్యా, నీవే రక్షణ, రక్షణ యెహోవాదేయ్యా, నీదేనయ్యా అని ఎంత చక్కగా తన కష్టాల గురించి, తన బాధల గురించి, మన ఇబ్బందుల గురించి దేవుడితో మొరపెట్టుకుంటూ ఈ కీర్తన కారుడు ఎంత చక్కని కీర్తన గ్రంథంలో ఈ 3వ అధ్యాయాన్ని ఎంత చక్కగా రాస్తున్నాడో అంత గొప్పవాడే దేవుడు. అంత మొరపెట్టుకున్నప్పుడు అంత గొప్పవాడే తన ఇబ్బందుల్లో, తన శ్రమంలో, తన బాధల్లో దేవుడు తోడును అడుగుతున్నప్పుడు మరి నీవు నేను మనం కూడా ఎంత దేవుడు మొరపెట్టుకోవాలి, మనందరం ఎంత దేవుడు అడగాలి, అయ్యా నీ సహాయం కావాలి, నీ ప్రభుత్వం, నీ యొక్క మేలు మాకు కావాలి, ఈ రక్షణ కావాలి అని మనం ఎంత దేవుడు అడగాలి ద్వారా. చివరిగా మనం చూసినట్లయితే 8వ వచనంలో రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చుకుందాక. చూడండి, ఆయన ప్రజలను ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనందరిని ఆశీర్వదించిన ఆయన ఆశీర్వాదం ఉంటే మనకి లోకంలో వాయిగా బతుకుతాం, ఆయన ఆశీర్వాదం ఉంటే మనకు కాపుదల, ఆయన ఆశీర్వాదం ఉంటే మనకు మేలు, ఆయన ఆశీర్వాదం ఉంటే మన జీవితం ధన్య కనుక మార్చబడతాం. ఆయన ఆశీర్వాదం లేకపోతే, ఆయన నీళ్ళు లేకపోతే, ఆయన కరుణ లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన సహాయం లేకపోతే, ఆయన యొక్క కరుణ హస్తం మనం కూడుకోకపోతే ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నా కూడా అనేకమైన మేలు మనం పొందుకోలేకపోతే చెప్తున్నాడంటే ఆయన ఆశీర్వాదములు ప్రజలందరి మీద ఉండుగాక. ఆయన పిల్లలందరి మీద ఆయన ఆశీర్వాదాలు, ఆయన ఆశీర్వదించబట్టి మనం భూమిలో పొందుతున్నాం. ఆయన ఆశీర్వాదం మనం లేకపోతే, ఆయన కృపగా మన మీద లేకపోతే మనం పక్కనే చాలాసార్లు అనుకుంటామంటే దేవుడు లేకపోతే నా బ్రతికేం అయిపోయేది. నిజమే కదా, దేవుడు లేకపోతే మన బ్రతికేం అయ్యేది. దేవుడు స్థితి లేకపోతే, దేవుడు కృప లేకపోతే మనం ఏమైపోయాడు, దేవుడు సహాయం లేకపోతే ఏమైపోయాడు, దేవుడి ప్రసన్న లేకపోతే ఏమైపోయాడు. నిజమే కదా, అయితే దేవుడు మన తల్లిగా తండ్రిగా ఉండే అనేక విషయాలు మనం కాపాడుతున్నాం. మరి మన తల్లిదండ్రులు అయితే మనతో పథకాలు ఉంటారు, మన తల్లిదండ్రులు మన పథకాలను ప్రేమిస్తున్నారు, కానీ దేవుడు అయితే మనకు శాశ్వత కాలం ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన కనుకుంటున్నాడు, దేవుడు మన శాశ్వత కాలం ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు శాశ్వత కాలం ఆయన కరుణ మనకు చూపుతూ ఉన్నాడు.
దేవుడు శాశ్వతంగా కూడా ఆయన ప్రసన్నత మన మీద ప్రవహిస్తున్నాడు. దేవుడి యొక్క సహాయం మనకు లేకపోతే, దేవుడి ఆశీర్వాదం మన మీద లేకపోతే, దేవుడి కృప మన మీద లేకపోతే, దేవుడి యొక్క ప్రణాళిక మన మీద లేకపోతే మన బ్రతుకులు చిన్నగా అయిపోతాయి. మన బ్రతుకులు చిక్కిపోతాయి. మన బ్రతుకులు ఎందుకు పనికిరాకుండా పోతాయి. మన జీవితమే ఏమైపోతుందో అగమేపక్షం అయిపోతుంది. చూస్తున్నాం కదా, లోపల ఎంతో కుటుంబాలు, ఎంతోమంది దేవుడు ఎరగనివారు, దేవుడు తెలుసుకునేవారు, దేవుడు నమ్మనివారు, దేవుడు ప్రేమించిన వారు, దేవుడు ఇష్టంగా జీవించిన వారు, వారి కుటుంబాలు వారు ఎంత నమ్మమైపోతున్నారో మనం చూస్తున్నాం. లోపల దేవుడు ఎరగిన వారు లోపలపడి, లోపల వ్యసనాలకు గురైపోయి, లేదా లోపల వ్యసనాలకు బాధితులుగా మార్చబడి, వారి స్థితులు సరైన గుణాలు లేక, సరైన కుటుంబం సరైన కుటుంబ వ్యవస్థ సరిగా లేక, భార్య సఖ్యత లేక, అలాగే పిల్లల సఖ్యత లేక, వారి కుటుంబాలే చిన్నాభిన్నం అయిపోతా ఉన్నాయి. ఆ కుటుంబాల ఆశీర్వాదాలు పొందలేక వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. కానీ దేవుడు ఎరిగిన కుటుంబాలు, దేవుడు నమ్ముకున్న కుటుంబాలు, దేవుడు ఆధారపడిన కుటుంబాలు, దేవుడు ప్రేమించిన కుటుంబాలు, దేవా నీవే నా కుటుంబానికి రక్షణ, నీవే నాకు తోడు, నీవే నా కంట, నీవే నా కొండ, నీవే నా కోటకు నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఎంత గొప్పగా, ఎంత మహిమకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాయో చూడండి. అది నా జీవితాన్ని, అందరి జీవితాన్ని కూడా దేవుడు వైపు మనం మళ్ళింప చేసుకోవాలి. మరి దావీదు గారు నేర్పించిన ప్రార్థన మనం నేర్చుకోవాలి. దావీదు గారు చెప్పిన ప్రార్థనని మన జీవితంలో అలవర్చుకొని మనందరూ నిజంగా దావీదు గారు చేసేది మనం చక్కగా ప్రార్థన చేసేవాళ్ళం కదా. అయ్యా నీవే నాకు రక్షణ, నీవే నాకు తోడు, నీవే నాకు అంట, నీవే నాకు కొండ, నీవే నాకు కోట, నీవే రక్షణ ఇవ్వాలి అని ఏ విధంగా చెప్పాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళం కదా. దేవుడు ఆ విధంగా కనపెట్టేవాళ్ళం కదా. దేవుడు ఆ విధంగా అడిగేవాళ్ళం కదా. మన జీవితంలో దేవుడిని ఆహ్వానించుకునేవాళ్ళం కదా. నీ జీవితంలో దేవుడు రాకపోతే నీ బ్రతుకు ఏమైపోతుందో ఆలోచన చేసుకో. దేవుడు నీ మనసులో రాకపోతే నీ స్థితి ఏమైపోతుందో అర్థం చేసుకో. దేవుడు నిజంగా నమ్మకపోతే నీ బ్రతికి ఏమైపోతుందో అర్థం చేసుకో. అనుకుంటున్నావేమో ఈ సౌందర్యము, ఈ యొక్క అంతసుందాలన్నీ కూడా నా ఇష్టానుసారం ఉంటావేమో. ఇవన్నీ కూడా ఒక ఏర్పాటులో దేవుడు తెలుసుకుంటే నేను ఎలా చేయాలో అలా చేయగలరు. ఆస్తికంతగా చేయగలరు, దరిద్రుడిగా చేయగలరు. దరిద్రుడిగా నేను మళ్ళీ ఆస్తికంతగా చేయగలరు, ఉన్నతస్థులు కూర్చోబెట్టగలరు. నేను మళ్ళీ ఉన్నతస్థుల నుంచి మళ్ళా నేను ఆత్మకాలంటే దేవుడి చేతిలో సమస్తం ఉన్నది. మన బ్రతుకులు మార్చగలిగిన వాడు ఆయనే, మన స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే, మన పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయనే, మన మీద గొప్ప చూపువాడు ఆయనే, కనిపించేవాడు ఆయనే, అలాగే ఆదరించి అనేక ఆశీర్వాదాలు దయచేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన మనందరూ కూడా మనసారా ప్రార్థన చేసేవాళ్ళం, మనసారా వేడుకునేవాళ్ళం కావాలి. అయ్యా నీవేళ రక్షణ, నీ కాపుదలు కావాలి, నీ రక్షణ కావాలి అని మనం ఆయన అడిగితే మనం మన ఆనందిస్తాం. మేఘాలమైన ఆకాశ మహాకాశంలో ఉండి మన ప్రార్థన ఆలకించి మనకు సరైన ఉత్తరాన్ని సరైన జవాబు ఇస్తాం. ఆయన జవాబు ఇచ్చాడంటే నీ జీవితమే మారిపోతాయి, నీ స్థితే మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ కష్టాలు తొలగిపోతాయి, నీ ఇబ్బందులు తొలగిపోతాయి, నీ శ్రమ తొలగిపోతాయి, నీ అనుకోలేదు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నువ్వు భయపడతావేమో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన కాపుతో నీకు తోడుగా ఉంటాడు. మరి దావీదు చెప్పినటువంటి మన శ్రమలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం తప్పించబడాలి, మన శ్రమలో ఉన్నప్పుడు దేవుడిని మొరపెట్టుకుంటే ఎలాంటి స్థితిలోకి మనం వస్తామో, ఎలా రక్షించబడుతున్న విషయాలు చక్కని మాటగా చెప్తూ ఉన్నాడు. 10,000 మంది వచ్చారు భయపడాల్సిన అవసరం లేదు, భయపడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు తోడు పడతాడు, ఆయన కాపుదల రాకుండా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఆయన రక్షణ రాకుండా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఆయన నాకు అందకుండా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్షణ ఇవ్వవాలి కాబట్టి, ఆయన రక్షణలో ఉన్నారు కాబట్టి, ఆయన కాపుదలలో ఉన్నారు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నన్ను కాపాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు కావలసిన అనేకమైన పేరు దేవుడు చేస్తాడని ఆయన ఎంత క్రమంగా ఎంత గొప్పగా దేవుడి గురించి చెప్పుకుంటున్నాడు, రాస్తున్నాడు గమనించినట్టు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుడి నుంచి గొప్పగా చెప్పుకునే వాళ్ళు కావాలి. నువ్వు ఒకవేళ భయపడుతున్నావు, భయపడాల్సిన అవసరం, నువ్వు దిగులు పడుతున్నావు, దిగులు పడాల్సిన అవసరం లేదు. శత్రువులు నేను చేస్తారేమని నువ్వు బాధపడుతున్నావు, బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుడు తగ్గితే శ్రమల నుంచి, బాధల నుంచి ఎన్నో కష్టపడతావు. దేవుడి తోడుగా ఉండి రక్షణగా ఉండి కాపాడతాడు. అనేక ఆశీర్వాదాలతో దేవుడు పుట్టుతాడు. నీకు అనేక కార్యాలను జీవితం జరిగిస్తాడు. అట్టి కార్యాల జీవితాలు ఈ కుటుంబాల్లో దేవుడు జరిగించడం దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలు కారణం మా పేరు మరొక మా తల్లి పొందాం.
అయ్యా తను పెట్టుబడిన వాక్యాలు దావీదు స్థితి కలిగిన మరి తండ్రి మరి ఆయన కలిగిపోయేటప్పుడు మరి భయపడకుండా ధైర్యంగా ఇప్పుడు ప్రార్థన చేశారు. అనేక ఆశీర్వాదాలు పొందారు. మరి మా జీవితాల్లో కూడా అనేక శ్రమలు ప్రార్థన దేవుడు వాటికి తండ్రి మరి ఎదురుండి తండ్రి మరి మీరు మాకు కూడుకున్నారు ముందుకు సాగే పాఠం ప్రతి బిడ్డలు కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఏ బిడ్డకి ఏం కావాలి సమృద్ధి జీవనం తెచ్చారు. ఆరోగ్యము శక్తిని బలము ఆయుష్ మీ కృప దయచేయండి. లేదా ప్రతి బిడ్డను రక్షించారు. దావీదు మాదిరిగా మా జీవితాలు కూడా స్థిరపరచబడే వాటిని దయచేయండి. మేము కూడా బలమైన బిడ్డగా నమ్మకంగా ప్రార్థన చేసి అనేక దేవుడు వాటిని దయచేయండి. మా ద్వారా అందరినీ అనేక మంది బిడ్డలు తండ్రి మరి మీ నిజదేవుడు తెలుసుకొని ముందుకు సాగే వాటిని దయచేయండి. అయ్యా మీరు మా పంట చుట్టూ కృపకే వదలరు. ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించడం రక్షించడం అనేక కార్యాలను కుటుంబాలు జరిగించడం మా ద్వారా మీరే ఘనత ప్రభావం పొందారు. యేసు క్రీస్తు నామమున అది వినయపడి పెట్టుకుని ప్రార్థన చేయించున్నారు తమ తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు అందరూ దీవించిన కనుక వందనాలు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవునికి ధన్యవాదాలు.